ఇంకా ఎంతకాలం ఈ తిరుగుడు? ఇప్పటిదాకా జోళ్ళు ఎరిగాయి, ఇక కాళ్ళు ఎరగాలి. అబ్బా నా కోసం ఆగడం ఏంట్రా? ఈలోగా టమాటాలు కుళ్ళి చస్తాయి. నేను రావడం నా చేతుల్లో ఉందా ఏంటి చెప్పు? చూసావా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. ఆడే గనక లేకపోతే మీనా పరిస్థితి ఏమేదో ఊహించుకో. అమ్మో ఎరా రేయ్, అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండి ఆడవచ్చుగా. ఎవరిని తాపి నువ్వు అనేది? ఇంకేమన్నారా? ఇదిగో వెధవల్ని తిండి తండ్రి ఎదవను పెద్ద పిగుడుగాడు లాగా వచ్చారు. మా చావేదో మేము వస్తున్నాగా, అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చుగా. మా చావు మేము చేస్తున్నాం సార్. నోరుంది కదా అని పద్ధతి లేకుండా మాడకండి. ఏంట్రా పద్ధతి? ఏంట్రా పద్ధతి? పద్ధతి నువ్వు నాకు నేర్పుతున్నావా? కొడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు. ఏ సంబంధం లేని మీ అమ్మాయి కోసం మేము నానా సంఖ్యలో ఆగుతున్నాం. ఇంకొకసారి చెయ్యి ఎత్తితే ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చొని అవడం లేడు. అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా? నేనప్పుడు నీళ్ళైతే నా ఇల్లు ఇంకా చూస్తారు చావ కొట్టగా వెధవల్ని. చూడండి ఆ వెధవ సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎంతవరకు తెచ్చారు? ఏంటిది? ఏంటి గోలా? ఎవరింట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ వచ్చిన పనేంటి? ఇక్కడ జరుగుతుందేంటి? క్షమించండి, దయచేసి క్షమించండి ప్లీజ్. చాలు, వెతకవలసిన పద్ధతి మాత్రం ఇది కాదు బావా. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను, దొరకగానే కబురు చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి బావా. దీన్ని కూడా లేపుకెళ్ళిపోరా, అప్పుడు కానీ బుద్ధి రాదేడికి. లాడ్జీలో రూమ్లైనా బుక్ చేయనా? సార్ మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్ళొచ్చు. మమ్మీ 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 ఎక్కడికి వెళ్ళారా? 20 రోజులు ఉన్నావో చచ్చావో తెలియక ఎక్కడికి వెళ్ళారా? చెప్పు లక్ష్మి గారు, ఆ పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇవ్వక నువ్వేమైపోయావని ఎంత ఎంత టెన్షన్ పడ్డా తెలుసా నీకు? తెలుసా? తెలుసు తల్లి, తెలుసు. తెలుసు నీకేం తెలియదు. చూస్తున్నారు బాబు, చూస్తే చూస్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి. వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే. ఏరా నిజమా? అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసావు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. భలేవాడిరా. ఆ రోజు నువ్వే కదా వచ్చావు. ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళావా? నీ కాఫీ కట్టు. అన్నయ్య గారు, ఇది మీ ఇల్లు అనుకోండి, మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా. వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎందుకంటే వాడు ముడ్డి కింద చక్రాలతో పుట్టిన యాదవ. అమ్మా నోరు మూసుకురా. అవునరా, నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు. అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది. ఏమిట్రా విషయం? అమ్మా నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. సర్లే వెళ్ళు. నువ్వు రామ్మా. బందీల దొడ్లో దొన్నపోతులు వేసినట్టు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టావంటరా? ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా. బ్యాడ్ నైట్. సేమ్ టు యు రా. మా ఇంట్లోనే అనుకున్నా, మీ ఇంట్లో కూడా ఉందా? మళ్ళా కట్టేసావు. ఎవరైనా చూస్తే బాగోదు. తీ రావట్లేదు. కొత్త ప్లేస్ కదా, నిద్రాల పట్టింది. ఎందుకు కట్టేశారు?
చూసావా భయం ఒక్కడనే కొడుకునే మనమా కుదురుగా ఒకే చోట ఉండలేం అందుకే మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు భయం చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది. ఇల్లంతా ఒకటే ఏడుపులు. చూడలేకపోయాను, చాలా భయం వేసింది. తట్టుకోలేక పారిపోయాను. అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం. పారిపోయేవాడిని. అమ్మ తీసుకొచ్చి కట్టేసేది, మళ్ళీ పారిపోయేవాడిని. భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను. అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను. కానీ మొదటిసారిగా ఆగాను. నేను చూశాకే. ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు. అది ప్రేమ ఏమో నాకు తెలీదు. నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నేను వదలను. మళ్ళీ ఆడి గురించి ఆలోచించేలా చేస్తాడ్రా మన కృష్ణగాడు మా ఊరుడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నావు రే దెబ్బతో. ఇంకోసారి కుమ్మించుకో, బొంబాయి కూడా శుద్ధి కానీ. చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండి. దా. ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా. నేను ఏదో ఒకటి చెప్పి ఉండిపోతాను. అందులోనూ మీనా కూడా ఏమంటలేదురా. నీకు కొంచెం బాగా ట్రై చేసుకోలే, సరేనా? ఎక్కారా అందరూ? రా సార్, ఈ ఒక్క రోజుకు నన్ను వదిలేయండి సార్. కాదు సార్, రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళండి సార్, వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా? నువ్వు వెళ్ళు. వెళ్ళరా. అమ్మా, ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉంటే నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. నీ ప్రేమ సంగతి తెలుసు కాబట్టి చెప్తున్నాను. వెళ్ళరా, వెళ్ళు. ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రే రా. వస్తున్నా సార్. ప్లాన్ అంతా చెడగొట్టింది. అలా హలో, బావా లాడ్జ్ అదే. వాళ్ళు 5 రోజులుగా ఇదే లాడ్జిలో ఉన్నారంటనే. चलेगा क्या? उन लोगों के बारे में पूछे थे. कौन है रे तुम लोग? कहाँ से आए? तेरा बच्ची थी क्या? रूम दिए तो बगैर पैसे से चले गई. चल पैसे निकाल. अबे चल बैठ. क्या रूम दिए तो गलती होगा क्या? पैसा नहीं दिए तो यहाँ से नहीं जाते. समझा क्या? हाथ निकाल के बात कर. हाथ निकाल के बात कर. ఏంటి ప్రాబ్లం? అరే అన్న, వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చినా, కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం పైసలు అడగొద్దా? ఏయ్, क्या बात कर रहे हो? ఎవరిని చూసే మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తాయండి. అరే నీకు తెలిసే क्या మాట్లాడుతున్నావు बात कर रहे నువ్వు? भैया? ये देखो, निकाल. इले इले వచ్చింది. హలో, నేను కృష్ణ మాట్లాడుతాను. మన బాబు గారు ఎక్కడరా? అది మా వాళ్ళు సుబ్బలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. రే ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్న ఎక్కడ? పోతావు చూసుకుని పోరా. పోయే కాలం రాలేదనే. సార్
సార్ సార్ ఏంటి సార్ ఇది మీరు ఏం తప్పు చేసిండ్రా? నా కూతురు ఉండాల్సిన చోట రాది కళ్ళు మూసుకొని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నాను. కళ్ళతో కూడా చూడలేని చోటులు. ఏ తండ్రి కూడా తట్టుకోలేరా? నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడ్ని మొరటోడ్ని పెళ్ళి పెళ్ళాం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా, సుబ్బలక్ష్మి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో. అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయింది. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించింది. పేరు, పరువు, ప్రతిష్ట, గౌరవం, ఆస్తి, అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టోళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు. ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతురు కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడు వచ్చి తన్నుకుపోయాడు. ఏమంటే ఇదేనా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే తులుక్కున్నారు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురయ్యా. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు. నాకు చెప్పు, నా కూతురు కావాలి. నాకు చెప్పు, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? కూతుర్ని కని పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి. నీకు అర్థం కాదులే. పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది. 22 ఏళ్ళు పోయింది. అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలరా. నా కూతురు కావాలి. వచ్చాను కదరా, ఎతికానా? అక్కడ రావు, ఇక్కడ రావు, ఎన్ని చోట్లకి వచ్చాను. ఏదో ఒక పిచ్చి ఆశ, నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుందని.